నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. ఏజెన్సీలో వానలే వానలు, పొంగి పొర్లుతున్న వాగులు వంకలు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలో గత 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. వాగులు వంకలు పొంగి పొర్లుతుండటంతో పలు ప్రాంతాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎగువ ప్రాంతాల్లోనూ కురుస్తున్న భారీ వానలతో గోదావరి, శబరి నదులకు వరద ఉధృతి క్రమంగా పెరుగుతుంది. దీంతో ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 36.50 అడుగులకు చేరుకుంది. అటు చింతూరులోని శబరి నది సైతం ఉగ్రరూపాన్ని దాల్చుతుంది. ఈ నేపథ్యంలో భద్రాచలం చింతూరు జాతీయ రహదారిపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జాతీయ రహదారి విస్తరణ పనులతో అక్కడక్కడ కల్వర్టుల నిర్మాణం జరుగుతోంది. ఈ ప్రాంతాల్లో వర్షపు నీరు చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది.